హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. తండ్రి స్తోత్రం, 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 స్తుతి, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, మీకే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. సహోదరి సహోదరులారా, మనం అనుదిన స్తుతి యాగం చేసుకుంటున్నాం. అనుదిన స్తుతి యాగాన్ని మనం ప్రభుకి సమర్పించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగానే మరి ఉదయకాల సమర్పణ చేసుకుందాం. ఉదయకాల సమర్పణ చేసుకుని మనం నిద్ర లేచిన తోడనే ప్రాతకాలమే మరి ప్రభువుని స్తుతిస్తూ మరి మనకు కావలసినటువంటి వరాలు మనల్ని కాపాడమని స్తుతించమని మనం ప్రభువుని వేడుకుందాం, అడుగుదాం. ఇది ఎవరైనా చేయొచ్చు ఈ ప్రార్థన. డినామినేషన్లతో సంబంధం లేదు. ప్రభువుని వేడుకుందాం, గోజాడదాం, అడుగుదాం, స్తోత్రం చెల్లించుకుందాం. స్తుతి స్తోత్రాలు ఇంతవరకు చెప్పినవన్నీ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తుతుల మీద ఆసీనుడు అయినటువంటి ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. ప్రియమైనటువంటి ప్రభు యొక్క శిష్యులు మరి ప్రతిదినము స్తుతియాగం చేసేవాడు. దూతలు స్తుతియాగం చేస్తూ ఉన్నాయి, పర్వతాలు చేస్తున్నాయి, ప్రకృతి చేస్తుంది, సముద్రాలు ఘోష పెడుతూ ఉన్నాయి, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాయి. దేవుడు చేసినటువంటి ఉపకారాలన్నిటికీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ప్రియ మరి సోఫియా జోసఫ్ మినిస్ట్రీస్ పాఠకులారా, మరి అందరూ దీన్ని చక్కగా అనుసరించండి, అనుకరించండి, ఫాలో అవ్వండి. ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. అందులో భాగంగానే ఇప్పుడు మనం ఈ ఉదయకాల సమర్పణ చెల్లించుకుందాం. లేకగానే ఈ సమర్పణ చేద్దాం. ఓ నా జేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయు పనులను, పడు కష్టములను, నా పాపముల పరిహారమునకును, సమస్త సభికుల ఉద్దేశముల కొరకును మీరు ఎడతెగక మరి పూజా బలిలో మిమ్మల్ని అప్పగించే ఉద్దేశంతో దీనిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కళంక హృదయపూర్వకముగా మీకు సమర్పించున్నాను. మరి విశేషముగా పరిశుద్ధ పాపు గారు ఈ నెలకు నియమించిన పొత్తు తలపు కొరకు, ప్రత్యేక తలపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, మీకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీ బిడ్డగా మమ్మలను కాపాడండి. ఈ దినము ఏ పాపంలో పడకుండా మా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత మాకు కావలిగా ఉండేడు సన్మనస్కుడా, మాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ఉదయకాల సమర్పణ, ప్రాతకాల జపములు, మరి స్వయంభూ అనాది అశరీరి మితిలేని సకల మేలుల స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపి, సర్వమునకు మూల కారణమైన పిత పుత్ర పవిత్రాత్మ అనేడు ఏకత్వ సర్వేశ్వర, మిమ్మల్ని ఆరాధించుతున్నాము. మితిలేని స్తోత్రమునకు, పొగడింపునకును, మహిమకు తగిన వారు మీరే. అందరూ మరి మనం ప్రార్థన చేద్దాం. సదాకాలము మీ తిరునామము స్తుతింపబడును గాక. దయా సముద్రుడై ఉండెడు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారాలని తలంచి మేలెరిగిన స్తోత్రములు చేయదుము గాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమి లేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములు చేసితిరే. స్వామి, మీకే స్తోత్రము కలుగును గాక. దేవా, ఈ రాత్రి యందు ఒక అపాయమైనను కలుగకుండా నన్ను కాపాడితిరే. స్వామి, మీకే స్తోత్రము కలుగును గాక. దేవా, జ్ఞానస్నానము ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనగా చేసుకొని యేసు పవిత్ర మరణము చేత లభించిన మితిలేని ఫలములకు మమ్ములను భాగస్థునిగా చేయ అవతరించితిరే. స్వామి, మీకే స్తోత్రము కలుగును గాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తముల ద్వారా మమ్ములను ఓర్చి మాకు సప్రసాదమునడి దివ్య భోజనం ప్రసాదింప అవతరించితిరే. స్వామి, మీకే స్తోత్రము కలుగును గాక. దేవా, నేను ఎన్నో ద్రోహములను చేసినను తల్లిదండ్రుల వలె మమ్ములను కాపాడితిరే. స్వామి, మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు
నా కొరకు అనేక పాటులను అనుభవించి శ్లేవమైన కఠినమైన మరణము పొందా తమను చిత్తగించింది. స్వామి మీకే స్తోత్రము కలుగును గాక. సర్వేశ్వర, మీరు ఆనందించిన ఆజ్ఞల ప్రకారము యోగ్యునిగా ప్రవర్తించదనని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాము. మా తలంపు, వాక్కు, క్రియలను, ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్లు నడిపించుకున్నటకు మీకు వశపరుచున్నాము. మేము చేసే సత్క్రియలన్నిటినీ యేసునాథుని పుణ్యఫలములతో దేవరవారు చేకొనండి. వాని వల్ల వచ్చే జ్ఞాన ఫలములను పొంది మా పాపముల కొరకు ఉత్తరింపు మనసుగా ఉన్నాము. ఆమేన్. సహోదరులారా, ఈ దినము మనకు ఎలాంటి కీడు రాకుండా సర్వశక్తి గల సర్వేశ్వరుని వేడుకుందుముగాక. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయుత్తము లేని మరణము నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. పిశాచి సైతాను తంత్రముల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. కోపము, పగ మొదలైన దుర్గుణముల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి మమ్మలను రక్షించండి స్వామి. పిడుగులు, భయంకరమైనటువంటి గాలి మొదలైన వాని నుండి మమ్మల్ని రక్షించండి స్వామి. భూకంపముల నుండి మమ్మలను రక్షించండి స్వామి. అంటు రోగము, కరువు, యుద్ధము మొదలైన వాని నుండి మమ్మలను రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్మలను రక్షించండి స్వామి. దేవర వారి మనుష్యవతార పరమ రహస్యమును చూసి మమ్మలను రక్షించండి స్వామి. దేవర వారి ఆగమమును చూసి మమ్మలను రక్షించండి స్వామి. దేవర వారి జన్మమును చూసి మమ్మల్ని రక్షించండి స్వామి. దేవర వారి తపో స్నానములో ఉపవాసమును చూసి మమ్ములను రక్షించండి స్వామి. దేవర వారి శ్లేవన పాటలను చూసి మమ్మలను రక్షించండి స్వామి. దేవర వారి మరణమును, భూస్థాపమును చూసి మమ్మను రక్షించండి స్వామి. దేవర వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూసి మమ్మను రక్షించండి స్వామి. దేవర వారి మహిమ ప్రతాపము గల మోక్షారోహమును చూసి మమ్మను రక్షించండి స్వామి. ఓదార్చడు పవిత్రాత్మ యొక్క రాకను చూసి రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయం జరిగే దినములలో దయచేసి మమ్మల్ని రక్షించండి స్వామి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రియ సహోదరులారా, మరి దేవమాత యొక్క సహాయాన్ని కోరుకున్నాం. ఆ తల్లి కోరిక మేరకు కానానులో తన సమయము రానప్పటికీ యేసు ప్రభు వారు మొట్టమొదటి మరి అద్భుతాన్ని జరిగించారు. నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అదేవిధంగా మనం శక్తి చాలన్నప్పటికీ తల్లి యొక్క సహాయాన్ని కోరుకుంటూ మన తరపున ఆ తల్లిని ప్రార్థన చేయమని మనల్ని వేడుకున్నాం. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణకు పరిగెత్తుకు వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడబడినట్లు ఎన్నడను లోకములో విననది లేదని తలంచండి. కన్యగల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపి అయిన నేను మీ దయాళమునకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుషవతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపర్యై విననవధరించండి. ఆమేన్. పిత అయిన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా ఉండేది కన్య మరియమ్మ, నా యందు దేవ విశ్వాసం అని పుణ్యం వర్ధిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకోనండి. పుత్రుడైన సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, నా యందు దేవ నమ్మికను పుణ్యం వర్ధిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకోనండి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, నా యందు దేవ ప్రేమను పుణ్యము వర్ధిల్లినట్లుగా మీ దివ్య కుమారుని వేడుకోనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకొచ్చి మీ శరణ చొచ్చితిమి, మా కొరకు వేడుకోనండి. పరిశుద్ధ మరియమ్మ,
ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయనట్లుగాను, నా యందు గల దుర్గుణములను అనుసునట్లుగాను, విరక్తత్వములకు విరుద్ధమైన పాపములను కట్టుకొనకుండానట్లుగాను మిమ్మల్ని మనవి చేయుచున్నాను. నా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మీరు బాల యేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్లు నన్నును ఆత్మ శరీర క్రీడల నుండి కాపాడవలేనని మనవి చేస్తున్నాను. నా కొరకు వేడుకొనండి. నాకు కావలైన సన్మన్స్ కూడా దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినము పిశాచి శోధనలో పడనీక కాపాడి పుణ్య మార్గములో నడిపింపవలైనని మనవి చేస్తున్నాను. నా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేనను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించున్నట్ల మిమ్మల్ని మనవి చేస్తున్నాను. నా కొరకు వేడుకోండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకంలో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరికినట్లు మనవి చేస్తున్నాను. నా కొరకు వేడుకోనండి. సర్వశక్తుడును దయాపరుడైనటువంటి పితా పుత్ర పవిత్రాత్మానుడు ఏకత్రిత్వ సర్వేశ్వరుడు మనల్ని ఆశీర్వించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సహోదరులారా, ప్రతి దినము కూడా ఉదయకాలము లేచిన తోడనే మరి ఈ జపము చెప్పుకున్నట్లయితే ఎంతో పుణ్యఫలం ఉంటుంది. ఎలాంటి కీడు మన జీవితంలో సంభవించదు. ఆ రోజంతా సంతోషంగా మన పని పట్టు చేసుకుంటాం. మన బిడ్డలకి మనకి ఏది కావలసిన దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమర్పణ అనేది చేసుకోవటం ఎంతో మంచిది. తల్లి మరియమ్మ గారి సహాయం తీసుకోవటం, పునీతుల సహాయం తీసుకోవటం, కావలసిన మనుషుల యొక్క ప్రార్థన సహాయం తీసుకోవటం ఎంతో మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మరి ఫాలో అవ్వండి, చేయండి, జపించండి, ప్రార్థించండి, చేద్దాం అని చెప్పేసి ప్రభు నామంలో మీ అందరికీ స్తోత్రాలు చెల్లిస్తూ మనవి చేస్తున్నాను. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.